రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పిన్నెల గ్రామంలో ఉన్నాము. వెరైటీ వచ్చేసరికి నికితా 341 సెగ్మెంట్ చూడటం జరుగుతుందండి. ఒకసారి రైతు మాటల్లో విన్నామండి. సార్ నమస్తే సార్. చెప్పండి, ఎలా ఉంది సార్ ఈ ఫీల్డ్ గురించి కొంచెం 4 మాటలు చూసే యూట్యూబ్ చూసే వాళ్ళకి చెప్పండి సార్. విత్తనం ఏ దగ్గంది నికితా 341 చిక్కడ కాఫీ, కోత కూలీలు కూడా ఖర్చు కూడా తక్కువ, విత్తనం కూడా హాయి కూడా చిక్కడ కాపే ఏ దగ్గర ఇస్తున్నాయి. మాది ఊరు పిన్నెల్లి, పేరు చిట్యాల అశోక్. 3 కోతలకు వచ్చినాయి. ఇది కోస్తే 3వ కోత. ఫస్ట్ కోత 36 క్వింటాలు వచ్చింది. సెకండ్ కోత 34 క్వింటాలు వచ్చింది. మార్కెట్లో ఇప్పుడు 30 రూపాయలు ఉంది కేజీ. ఫస్ట్ సారి ఏమో 13 కమ్మిన, రెండోసారి 28 రూపాయలు కమ్మిన. కోత తెగటం ఎలా ఉందండి? కోత బాగానే దిగుతుంది. మనిషికి 80-90 కేజీలు కోసారు. కాయ బరువు బాగానే. బాగా అబ్జర్వ్ చేసేది అంటే కొంతమంది బత్త 50-55 నుంచి దాకా వస్తుంది. బత్త గట్టి పట్టుకుంటే. మీరు వేయటం ఇది ఫస్ట్ టైమా? ఇది ఇప్పుడు ఫస్ట్ టైం వేయటం. ఎవరైనా చూసారు చుట్టుపక్కల ఈ చేను? చూసారు, బాగానే ఉంది అంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నల్లికి దాన్ని తట్టుకోండి. నల్లికి బొబ్బరికే తట్టుకుంటుంది. ఎకరం బస్ సెంట్లు చేలో ఒక చెట్టు కూడా లేదు, బొబ్బరి చెట్టు. మందులు ఎట్లా కొడుతుంటాం? మందులు నేను మామూలుగానే కొడతా. అంటే మామూలుగా అంటే ఎన్ని రోజులకి ఒకసారి కొడతా? 5 రోజులకి, వారానికి అట్లా టైం. అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి వెరైటీ తట్టుకొని, బొబ్బరికి నల్లికి తట్టుకొని అత్యధిక దిగుబడులు తీయాలంటే మన పచ్చికాయ వెరైటీలు అండి. ప్రజ్వల్ సీడ్స్ వారి నికితా 341 అండి. రైతు సోదరులారా గమనించండి. కాపు కూడా ఒకసారి చూడండి సార్, చూపించండి సార్. ఇది 3rd కటింగ్ అండి, అంటే 3వ కటింగ్కి. ఎందుకంటే ఈ సంవత్సరం విపరీతమైన వర్షాల వల్ల చాలా చేలు డ్యామేజ్ అయ్యాయండి. అయినప్పటికీ కూడా 2 కోతల్లో 70-75 క్వింటాలు కోసి కూడా 3వ కటింగ్ కూడా చూడండి ఎలా ఉందో. చేను ఇప్పటికీ కలర్ తగ్గలేదండి, గ్రీనిష్గా ఉంది, ఫ్లవరింగ్తో కూడి ఉందండి. చూడండి రైతు సోదరులారా గమనించగలరు.